మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. 2026 సంవత్సరం మార్చి 26 తేదీ గురువారం రోజు నవగ్రహాలలో శుక్రుడు మీనరాశిలో నుంచి మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. శుక్రుడి సంచారంలో మార్పు జరుగుతోంది. శుక్రుడి మేష సంక్రమణం జరుగుతోంది. ఇలా మేషరాశిలోకి వచ్చిన శుక్రుడు మళ్ళీ 2026 ఏప్రిల్ 19వ తేదీ మేషరాశిలో నుంచి వృషభ రాశిలోకి మారతాడు. అంటే ఏప్రిల్ 19వ తేదీ వరకు కూడా ఆయన మేషరాశిలోనే ఉంటాడు. ఏప్రిల్ 19వ తేదీ ఉదయం పూట వృషభ రాశిలోకి వెళతాడు. కాబట్టి ద్వాదశ రాశుల వారికి ఈ శుక్రుడి సంచారంలో మార్పు ప్రత్యేకమైన ఫలితాలను కలిగింపజేస్తుంది. కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు కలిగింపజేస్తుంది, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు కలిగింపజేస్తుంది. కాబట్టి ద్వాదశ రాశులలో ఏ రాశుల వాళ్ళకి ఈ శుక్రుడి సంచారంలో మార్పు అనుకూల ఫలితాలు కలిగింపజేస్తుందో, ఏ రాశుల వారికి వ్యతిరేక ఫలితాలు కలిగింపజేస్తుందో మార్చి 26వ తేదీ నుంచి ఏప్రిల్ 19వ తేదీ పొద్దున ఉదయం పూట వరకు శుక్రుడు ద్వాదశ రాశుల వారికి యోగించటానికి, అంటే అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి 12 రాశుల వాళ్ళు ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి శుక్రుడి సంచారంలో మార్పు వల్ల కలిగే ఫలితాలు పరిశీలించినట్లయితే, శుక్రుడు మేషరాశిలోకి ప్రవేశించగానే అది కన్యారాశి వాళ్ళకి 8వ స్థాన సంచారం అవుతుంది. ఎందుకంటే కన్యారాశి నుంచి లెక్కబెట్టినప్పుడు కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం, మేషం. శుక్రుడి సంచారంలో మార్పు జరిగిన మేషరాశి కన్యారాశి వాళ్ళకి 8వ రాశి అవుతుంది. అంటే కన్యారాశి వాళ్ళకి శుక్రుడు 8వ స్థానంలోకి వెళుతున్నాడు. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 8వ రాశిలో శుక్రుడు ఉంటే అది అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి ఈ శుక్రుడి సంచారంలో మార్పు కన్యారాశి వాళ్ళకి మార్చి 26 నుంచి ఏప్రిల్ 19వ తేదీ ఉదయం వరకు విశేషమైన యోగదాయకమైన ఫలితాలను కలిగింపజేస్తుంది. ఎటువంటి యోగదాయకమైన ఫలితాలను కలిగింపజేస్తుందంటే, ప్రధానంగా కన్యారాశి వాళ్ళకి వంశపారంపర్యంగా రావాల్సిన స్థిరాస్తులు దక్కించుకునే యోగం ఉంది. దాన్ని శుక్రుడు కలిగింపజేస్తాడు. అందుకే చాలా సంవత్సరాలుగా ఎవరికైనా కన్యారాశి వాళ్ళకి వాళ్ళ వంశంలో తల్లి కానీ, తండ్రి కానీ, ఇంకా వేరే వాళ్ళు కానీ ఆస్తుల కోసం కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నట్లయితే ఆ కోర్టు వ్యవహారాల్లో ఉపశమనం కలుగుతుంది. కోర్టు తీర్పు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది. అనేక సంవత్సరాలుగా, తరతరాలుగా వంశపారంపర్యంగా రావాల్సినటువంటి ఆస్తులు, భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు ఇటువంటివి కోర్టు తీర్పు అనుకూలంగా వచ్చి చేజిక్కించుకునే అవకాశం కన్యారాశి వాళ్ళకి 8వ స్థానంలో శుక్రుడు కలిగింపజేస్తాడు. అంతేకాకుండా స్థిరాస్తులు కొనుగోలు చేసే యోగాన్ని కూడా కలిగింపజేస్తాడు. కొత్త కొత్త ప్రాపర్టీస్ కన్యారాశి వాళ్ళు శుక్రుడి బలం వల్ల కొనుగోలు చేయగలుగుతారు. ధనార్జన అనేటటువంటిది ఉన్నట్టుండి అనూహ్యంగా పెరుగుతుంది. శుక్రుడు 8వ స్థానంలోకి రాకముందు కొంత వరకు ధనార్జన ఉంటుంది. శుక్రుడు 8వ స్థానంలోకి రాగానే ధనార్జన రెట్టింపు చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఆర్థికంగా ధనలాభం ఒక్కొక్కసారి అనూహ్యంగా కూడా కలిసి వస్తుంది. ఆకస్మిక ధన ప్రాప్తి యోగాన్ని కూడా 8వ ఇంట్లో శుక్రుడు కలిగింపజేస్తాడు. కాబట్టి ఈ ఆకస్మిక ధన ప్రాప్తి యోగంతో విపరీతంగా కన్యారాశి వాళ్ళు ధనపరమైన ప్రయోజనాలు పొందగలుగుతారు. అంతేకాకుండా బంధుమిత్రులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. ఇంతకుముందు బంధువులతో కానీ, మిత్రులతో కానీ కన్యారాశి వాళ్ళకి ఏవైనా విభేదాభిప్రాయాలు ఉన్నట్లయితే అవన్నీ కూడా తొలగింపజేసుకుంటారు. బంధువులు మీకు అనుకూలంగా మారతారు, మిత్రులు మీకు అనుకూలంగా మారతారు. వాళ్ళ పరిపూర్ణమైన సహాయ సహకారాలు మీకు అందించగలుగుతారు. ఇలా బంధువులతో, మిత్రులతో సత్సంబంధాలు పెంచుకొని గౌరవ మర్యాదలను పెంపొందింపజేసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. సాంఘికంగా పేరు పెరుగుతుంది. కుటుంబంలో గౌరవం ఉంటుంది. సమాజంలో మీ పేరు బాగా వినిపిస్తుంది. మీకు కీర్తి ప్రతిష్టలు ఇనుమడింపజేసుకునే అవకాశం అని చెప్పుకోవాలి. అంతేకాకుండా కొత్త మిత్రులు ఏర్పడతారు. కొత్త కొత్త పరిచయాలు ఏర్పడి ఆ పరిచయాలన్నీ కూడా చాలా అద్భుతంగా మీకు దగ్గరవ్వటం, వాళ్ళందరూ మీకు మిత్రులుగా మారిపోవటం, మీకు కావలసినటువంటి సహాయం అందించటం,
ఇలాంటివన్నీ కూడా 8వ స్థానంలో శుక్రుడు కలిగింపజేస్తాడు. అంతేగాకుండా సత్కాల కాలక్షేపం చేస్తారు. అంటే మంచి మంచి విషయాల గురించి చర్చలు చేస్తూ కాలాన్ని గడుపుతూ ఉంటారు. సత్కాలక్షేపం మంచి విషయాల గురించి కాలాన్ని గడుపుతూ ఉండటం అని అర్థం. అలాగే సత్కార్యాలు చేస్తారు. మంచి పనులు చేస్తారు. సజ్జన సాంగత్యం అనేది పెరుగుతుంది. మంచి వాళ్ళతో స్నేహం చేసి వాళ్ళ నుంచి మంచి మంచి విషయాలు తెలుసుకోగలుగుతారు. పెద్దల అభిమానాన్ని చూరగొంటారు. పెద్దలందరూ కూడా మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించగలుగుతారు. ఇన్ని ప్రయోజనాలు 8వ ఇంట్లో శుక్రుడు కన్యా రాశి వాళ్ళకి కలిగింపజేస్తాడు. అన్నిటికంటే గొప్ప ప్రయోజనం మాత్రం వంశపారంపర్య ఆస్తులు కలిసి వచ్చేలాగా 8వ ఇంట్లో శుక్రుడు కన్యా రాశి వాళ్ళకి అద్భుతమైన యోగాన్ని కలిగిస్తున్నాడని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. నవగ్రహాలలో శుక్రుడు మార్చి 26వ తేదీ మేషరాశిలోకి ప్రవేశించి ఏప్రిల్ 19వ తేదీ ఉదయం పూట మేషరాశి నుంచి వృషభ రాశిలోకి మారతాడు. కాబట్టి మార్చి 26వ తేదీ నుంచి ఏప్రిల్ 19వ తేదీ ఉదయం వరకు మేషరాశిలో ఉన్న శుక్రుడు ద్వాదశ రాశుల వారికి శుభ ఫలితాలను ఇవ్వాలన్నా, అశుభ ఫలితాలను తొలగింపజేయాలన్నా శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. ఎందుకంటే ఈ శుక్రుడి సంచారంలో మార్పు ద్వాదశ రాశులలో కొన్ని రాశుల వాళ్ళకి అద్భుతమైన అనుకూల ఫలితాలు ఇస్తుంది. కొన్ని రాశుల వాళ్ళకి వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. అనుకూల ఫలితాలు రెట్టింపు కావాలన్నా, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవాలన్నా శుక్రుడికి సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి. ప్రధానంగా మార్చి 26 నుంచి ఏప్రిల్ 19 మధ్యలో వచ్చే శుక్రవారాలు నానబెట్టిన అలసందలు అంటే బొబ్బర్లు ఆవుకు తినిపించాలి. అలాగే కేజింబావు అలసందలు తెల్లటి వస్త్రంలో మూటగట్టి ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు శుక్రహోరలో బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. శుక్రవారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శుక్రహోర ఉంటుంది. ఈ శుక్రహోర ఉన్న సమయంలో శుక్రవారం పూట మార్చి 26 నుంచి ఏప్రిల్ 19 మధ్యలో బ్రాహ్మణుడికి కేజింబావు బొబ్బర్లు అలసందలు తెల్ల వస్త్రంలో గట్టి దానం ఇస్తే శుక్రుడి బలం చక్కగా పెరుగుతుంది. అలాగే వీలైతే ఏదైనా ఒక శుక్రవారం ఈ సమయంలో ఒక అరటి ఆకులో కేజీ బియ్యము, తెల్ల వస్త్రాలు, సెంటు బాటిలు, కుంకుమ పువ్వు ప్యాకెట్ ఉంచి మధ్యాహ్న సమయంలో దానం ఇస్తే శుక్రుడి బలం కొన్ని ఎక్కువ రెట్లు అద్భుతంగా పెరుగుతుంది. అంటే శుక్రుడి బలం పెరగటానికి బొబ్బర్లు అలసందల దానం మంచిదే, కానీ ఈ అరిటాకులు ఈ వస్తువులన్నీ ఉంచి దానం ఇస్తే ఫలితం అనేది ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే శుక్రవారం పూట ఈ సమయాల్లో వచ్చే శుక్రవారాలు ఉపవాసం ఉంటే మంచిది. మార్చి 26 నుంచి ఏప్రిల్ 19 మధ్యలో వచ్చే శుక్రవారాలు ఎప్పుడైనా సరే శుక్రుడి బలం పెరగటానికి ఉపవాసం ఉండి రాత్రికి పాలతో చేసిన పదార్థాలు ఆహారంగా స్వీకరించాలి. అలాగే ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు ఈ పరిహారాలు ఏవి చేసుకోలేని వాళ్ళు ఓం ఘం శుక్రాయ నమః అనే మంత్రం 20 సార్లు చదవండి చాలు. ఆ ఒక్క మంత్ర జపం కూడా శుక్రుడి బలాన్ని పెంచుతుంది, శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గిస్తుంది. మార్చి 26 నుంచి ఏప్రిల్ 19 ఉదయం మధ్యలో ఎప్పుడైనా సరే శుక్రవారం పూట ఓం ఘం శుక్రాయ నమః ఈ మంత్రం 20 సార్లు చదవండి. అలాగే శుక్రుడికి అధిష్టాన దైవం రాజరాజేశ్వరి అమ్మవారు, లలితా పరమేశ్వరి దేవి. కాబట్టి ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు లలితా సహస్రనామ స్తోత్రం చాంటింగ్ వింటే చాలు శుక్రుడి బలం విపరీతంగా పెరుగుతుంది. లేదా అంత సమయం లేకపోతే రాజరాజేశ్వరి అష్టకం అని ఉంటుంది. ఆ రాజరాజేశ్వరి అష్టకం విన్నా కూడా అద్భుతంగా శుక్రుడి బలం పెరుగుతుంది. అయితే లలితా సహస్రనామ స్తోత్రము, రాజరాజేశ్వరి అష్టకం వీటిని వినటం వీలు కాని వాళ్ళు, అంత సమయం లేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా అమ్మవారికి సంబంధించిన ఓం రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్య వల్లభాయై నమో నమః అనే మంత్రాన్ని 20 సార్లు శుక్రవారం పూట ఈ సమయంలో చదవండి. ఏప్రిల్ 19వ తేదీ వరకు మార్చి 26 నుంచి ప్రారంభించి ఎప్పుడు శుక్రవారం వచ్చినా సరే ఆ రోజు ఓం రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్య వల్లభాయై నమో నమః 20 సార్లు చదవండి. శ్రీమాత్రే నమః చదువుకుంటే కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఇలా శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకొని శుక్రుడి మేష సంక్రమణం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాశుల వాళ్ళు ఇబ్బందుల నుంచి బయటపడండి. యోగించే రాశుల వాళ్ళు మీకు యోగించే విషయాలన్నీ ఇంకా రెట్టింపు శుభ ఫలితాలు వచ్చేలాగా శుక్రుడిని ప్రసన్నం చేసుకోండి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా ఖగోళంలో గ్రహాల సంచారంలో వచ్చే మార్పులు, వాటి వల్ల కలిగే ఫలితాలు, ఆ సంచారంలో మార్పు వల్ల వచ్చే ఫలితాలు సంపూర్ణంగా యోగించడానికి చేసుకోవాల్సిన పరిహారాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి.
సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.